అందరికీ నమస్కారం. నేను మీ తూము రమేష్. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. నేటి మంచి మాట. మన రోజు దినచర్యలో చాలా బోర్డులు చదువుతున్నాం. ఎలాంటివంటే అతివేగం ప్రమాదకరం, ప్రాణాంతకం అని చాలా చోట్ల చూస్తున్నాం, చదువుతున్నాం. నిత్యం జరిగే ప్రమాదాలను కూడా చాలా చవి చూస్తున్నాం. చూసినప్పటికీ కొంతమంది వ్యక్తులు మారకపోవటం వల్ల దానివల్ల చాలా ప్రమాదాలకు లోనవుతున్నాం. అతివేగం, చాలామంది బైక్ రేసర్స్ అని బాగా స్పీడ్గా బైకులు తోలటం, జీరో కట్లు కొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. వాటి వల్ల సామాన్యులకి, వారికే కాదు సామాన్యులకు కూడా ప్రమాదం. దీన్ని చాలా కఠినంగా ఆలోచించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. యాక్సిడెంట్ రేషియో చాలా బాగా పెరుగుతూ ఉంది. చిన్న వయసు 20 నుంచి 30 సంవత్సరాల యువకులు చాలామంది కాలం చేసి చనిపోతూ ఉన్నారు బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్లకి ప్రధాన కారణం ఫాస్ట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్. వీటిని నిరోధించాలని, వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అలాగే యువతందరికీ, ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళందరికీ ఒక విన్నపం. దయచేసి మీ వెనక ఒక కుటుంబం ఉంది. మీరు పోయినా వారే బాధపడాలి, మీ వల్ల ఎవరైనా పోయినా వారే బాధపడాలి, వారి ఫ్యామిలీ బాధపడాలి. కాబట్టి ఆలోచించి ర్యాష్ డ్రైవింగ్ని మానుకోండి. ర్యాష్ డ్రైవింగ్ని మానుకుంటే చాలా మంచిది. ర్యాష్ డ్రైవింగ్ అనేది చేస్తే చాలా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. శిక్ష సరదా కోసం చేసే చిన్న చిన్న విషయాలు ప్రాణాలు తీసేలా తయారవ్వకూడదు. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంకా తీటగా ఉండి ర్యాష్ డ్రైవింగ్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఏమంటే, ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్లేస్లోకి వెళ్ళి మీ బాధలు మీరు పడండి. కానీ రోడ్ల మీద మాత్రం ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. థ్యాంక్ యూ. మీ తూము రమేష్.